మావోయిస్టుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఎన్కౌంటర్ లో తప్పించుకున్న పలువురు మావోయిస్టులు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కూంబింగ్ ప్రస్తుతం జరుగుతోంది. గోదావరి తీరం అలాగే సరిహద్దు ప్రాంతంలో విస్తృత గాలింపు కొనసాగుతోంది. గుత్తికోయగూడాలు అలాగే వైద్య సిబ్బందిపై కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మావోయిస్టు నేత దామోదర్ కోసం వేట కొనసాగుతోంది. పెద్దేష్ సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో పెద్దేష్, మావోయిస్టుల కోసం వేట ఒకవైపు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే పలువురు మావోయిస్టులు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో నుండి గోదావరి తీరం లేకపోతే సరిహద్దు ప్రాంతాల్లో దాక్కున్నట్టుగా లేకపోతే పారిపోతున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ కూంబింగ్ ఏ విధంగా సాగుతోంది, అక్కడ పోలీసులు ఎలాంటి ఫోకస్ పెట్టారు? మావోయిస్ట్ పార్టీకి సేఫ్ జోన్గా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ అడవుల్లో వరుస ఎన్కౌంటర్లు ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కీలక నేతలంతా ఒక్కరొక్కరుగా మృతి చెందిన నేపథ్యంలో మావోయిస్టులు తలదార్చుకోవడం కోసం మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల్లోకి, గోదావరి తీరం దాటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అడవుల్లోకి ప్రవేశిస్తున్నారనే ఖచ్చితమైన సమాచారంతో తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలలో జల్లెడ పడుతున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జాలర్లను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా 3 రోజుల క్రితం జరిగినటువంటి పూజారి కాంకీర్ అడవుల్లో జరిగినటువంటి ఆ ఎన్కౌంటర్లో దామోదర్ హతమయ్యాడని చెప్పి భావించారు. కానీ ఆ దామోదర్ సేఫ్ అని చెప్పి తెలిసిన తర్వాత అక్కడి నుంచి తప్పించుకున్న దామోదర్ ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ సెక్రటరీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి అడవుల్లోకి మళ్ళీ ఆయన వస్తారా, ఖచ్చితంగా ఇటు తలదాచుకోవడం కోసం వచ్చే అవకాశం ఉందనే ఖచ్చితమైన సమాచారం నేపథ్యంలో పోలీసు నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం పూర్తిగా జల్ల పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గుత్తికోయ గూడాలను కూడా అప్రమత్తం చేశారు. గుత్తికోయ గూడాలపైన కూడా నిఘా ముమ్మరం చేశారు. అట్ సేమ్ టైంలో ఆ ఎన్కౌంటర్లో దాదాపు 6 మావోయిస్టులు తప్పించుకున్నట్లుగా సమాచారం ఉన్న నేపథ్యంలో అక్కడ తప్పించుకున్నటువంటి మావోయిస్టులు ఏదైనా వైద్య సేవల కోసం స్థానికంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్ఎంపీలను కావచ్చు, ఇతర వైద్య సేవల కోసం కూడా ఆశ్రయించే అవకాశం ఉందనే ఖచ్చితమైన సమాచారం నేపథ్యంలో ఆ వైద్య సిబ్బంది పైన కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పోలీసులు అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే వాహనాలను కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఇంకోవైపు గుత్తికోయ గూడాలు, అదేవిధంగా ఏజెన్సీ గ్రామాలపైన నిఘా ముమ్మరం చేశారు. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పోలీసు వలయం ఉంది. పోలీసు నిఘా నేత్రం పూర్తిగా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్కు, ఇటు బీజాపూర్ జిల్లాకు ఎక్కువ సరిహద్దు ప్రాంతం ఉన్నటువంటి జిల్లా ఇటు ములుగు జిల్లా, ఎక్కువగా బీజాపూర్ తోటి సరిహద్దు ప్రాంతం ఉంది కాబట్టి బీజాపూర్ పూజారి కాంకేర్ జిల్లా అడవులో తప్పించుకున్నటువంటి మావోయిస్టులు ఇటువైపు వచ్చే అవకాశం ఉందనే సమాచారం నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు అప్రమత్తంగా వివరిస్తూ నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశారు. సేమ్ టైంలో టార్గెట్స్ని కూడా అప్రమత్తం చేశారు.